హలో తెలుగు డేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు అయితే మనం రూల్స్ ఫర్ లైవ్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన దగ్గర మన కమ్యూనిటీలో చాలా మంది ప్రాపర్ రూల్స్ ఫాలో అవుతున్నారండి. అండ్ అలాగే ప్యారలల్గా చాలా మంది రూల్స్ ఫాలో అవ్వట్లేదండి. అసలు ఏంటి రూల్స్ ఏంటి? ఒక ఒక వీడియో రూపంలో చేస్తే బావుంటది. నేను ఒక జస్ట్ టెక్స్ట్ మెసేజ్ లాగా చేసి నేను పెడుతుంటాను. బట్ అలా కాకుండా ఒక ప్రాపర్ వీడియోలో చేసి ఓకేనా, ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? మన కమ్యూనిటీలో సర్వైవ్ అవ్వాలి, ప్రాఫిట్‌లో ఉండాలంటే ఎలా చేయాలి? అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఓకే. ఫస్ట్ మన పీ&ఎల్ అంటే ఎలాంటి పీ&ఎల్ వస్తుంది మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి వరుసగా మనకేంటి 5 ఔట్ ఆఫ్ 5 ట్రేడ్స్ మనం ప్రాఫిట్‌లో ఉన్నాం. ఇది లాస్ట్ వీక్ వీడియో చేసి చూపిచ్చాను. అండ్ కైట్ వీడియో కూడా చూపిచ్చాను. ఓకే. కైట్ వీడియో కూడా చూపిచ్చాను. ఒక్క నిమిషం అండి. కైట్ వీడియో కూడా మీకు యాడ్ చేస్తాను, చూపిస్తాను. ఒక్క సెకండ్. సీ దిస్ గైస్. ఓకే. నేను వరుసగా నేనొక కొన్ని రోజులు దీంట్లో చేశాను. తర్వాత ముందు కూడా ప్రాఫిట్ ఉండాలి. 1 డేది ఐ గెస్. ఓకే. ఆహ్, కొన్ని రోజులు చేశాను దీంట్లో కూడా. యాహ్! సో, నేను వరుసగా ప్రాఫిట్‌లయితే ఎర్న్ చేశాము. అండ్ వరుసగా ఆల్‌మోస్ట్ మనం కొన్ని రోజులు ప్రాఫిట్ ఉన్న తర్వాత ఒక రెగ్యులర్‌గా చేయకుండా అండ్ ఇది షిఫ్ట్ చేసుకుంటూ మనం అయితే ప్రాఫిట్‌లో ఉన్నాం. అరౌండ్ 66,000 ప్రాఫిట్. అండ్ దానిలో కూడా మనం ప్రాఫిట్ ఉన్నాం. అండ్ 1,00,000 ఛాలెంజ్ మనం ఆల్‌మోస్ట్ 1,30,000 అయితే తీసుకెళ్ళాం. అండ్ ఓవరాల్‌గా అయితే మంచి ప్రాఫిట్‌లో అయితే మనం ఉన్నాము. అండ్ 10,000 టు 1,00,000 ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత. ఓకే. ఈ రిజల్ట్ రావడానికి నేను ఎలాంటి రూల్స్ ఫాలో అయ్యాను? సో, కమ్యూనిటీకి ఎలాంటి రూల్స్ పెట్టానో ఒకసారి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో, మెయిన్ థింగ్ గైస్, రూల్స్ ఫర్ లైవ్ ట్రేడింగ్ అంటే మనం మెయిన్‌లీ అందరూ ఎవరైతే ఏదైనా అనుకుంటున్నారో ఇది కాల్స్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టిప్స్, కాల్స్ అనుకుంటే ఇది పొరపాటండి. మన కమ్యూనిటీ ఆ కైండ్ ఆఫ్ బ్యాచ్ కాదండి. ఇక్కడ లైవ్ ట్రేడింగ్ ఏంటంటే ఎంట్రీ ఎందుకొస్తుంది? ఓకేనా? సైకాలజీ ఎలా ఉంది? స్టాప్ లాస్ హంటింగ్ ఎక్కడుంది? సో, ఎక్కడ మళ్ళీ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నారు? మనం ఏ పాయింట్స్‌ని ఫైండ్ ఔట్ చేసి ఎంట్రీ తీసుకోవాలి? స్టాప్ లాస్ ఎంత ప్రాపర్‌గా పెట్టుకోవాలి? సో, స్టాప్ లాస్ హిట్ అయ్యి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఎమోషన్స్ మనం క్యారీ చేయకూడదు. మన ట్రేడ్ టార్గెట్ కొట్టేసిన తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత అది ఎంత దూరం వెళ్ళినా మనం పట్టించుకోకూడదు. ఎలాంటి లైవ్ మార్కెట్స్‌లో లైవ్ ఎమోషన్స్‌ని ఎలిమినేట్ చేస్తూ ఒక ప్రాపర్ మైండ్ సెట్‌తో సో, ఒక ట్రేడ్ లైక్ ఏ రోబోలాగా నేనైతే డిజైన్ చేశానిది. ఓకే. మీరు అనుకున్నట్టు టెలిగ్రామ్‌లో కాల్స్ కావాలి అనుకుంటే దయచేసి ఇది మీకు రైట్ పాత్ కాదండి. సో, మీరు ప్రశాంతంగా ఎవరైతే స్కామ్స్ చేస్తారో వాళ్ళే చేయండి. మీకు కావాలంటే ఆలోచించండి. టెలిగ్రామ్‌లో నేను 100కి కొనమంటే అది 110 దగ్గర ఉంటది. అయినా కొనేస్తారు. స్టాప్ లాస్ నేను 90 అన్నాననుకోండి, అయినా 90 పెడతారు. ఇప్పుడేంటి 100కి కొంటే రూ. 10 స్టాప్ లాస్, 110కి కొంటే రూ. 20 స్టాప్ లాస్, 120కి కొంటే రూ. 30 స్టాప్ లాస్. ఆడేమో ఇక్కడి దాకా ఎళ్ళగానే 110 బుక్ అంటాడు. సో, బుక్ చేసుకోమంటాడు. మీరు ఎంట్రీ అక్కడ తీసుకుంటారు. ఓకే. సో, ఇక అందరికీ ఏంటి నిజంగానే అండి ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ పెడతారు. ఒక 4, 5 పాయింట్లు ప్రాఫిట్ రాగానే స్క్రీన్ షాట్ బుక్ చేసేసుకుంటారు. ఎందుకంటే ఒక 100 లాట్లు, 80 లాట్లు తీసేసుకుంటారు. 20, 30 లాట్లు. ఆ స్క్రీన్ షాట్స్ మీకు పెడతారు. అవి టెంప్ట్ అవుతారు. మీరు జాయిన్ అవుతారు. ఇక్కడ అది కాదండి కాన్సెప్ట్. నా కాన్సెప్ట్ అది కాదు. నేర్పించాలి. అసలు ట్రేడ్ ఎంట్రీ ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? ఎక్కడ బయర్స్ ఉంటారు? ఎక్కడ స్టాప్ లాసెస్ ఉంటాయి? సో, బ్రేక్‌ఔట్స్ ఎలాంటి ఫెయిల్యూర్స్‌నిస్తాయి? సో, ఎలాంటి స్టాప్ లాస్ హంటింగ్ ఇస్తది? ఇవి మెయిన్ ఫోకస్ నేను నేర్పించడానికే నేను లైవ్‌లో జూమ్ లైవే ఉంటదండి. మీరు వేరేది కూడా కాదండి. జూమ్ ప్రీమియం మెంబర్‌షిప్ లైవ్ అండి. గూగుల్ మీట్ కాదు, ఏం కాదు. ఓన్లీ జూమ్‌లోనే ఉంటుంది. సో, మీరైతే నేను ట్రేడ్ మధ్యలో కాకుండా ఒక ప్రాపర్ టైం దొరికినప్పుడు మీ చేత డౌట్స్ అడిగిస్తాను. అండ్ మీరు ఎలా ట్రయల్ చేపిస్తారు లైవ్‌లో కూడా చూపిస్తాను. 1:4, 1:5లు కూడా క్యాప్చర్ చేసిన డేస్ ఉంటాయి. 1:10లు కూడా. ఓకే. 1 డేలో కూడా 1:20 కూడా వెళ్ళిన డేస్ ఉన్నాయి. సో, ఆ రోజే మనం 65,000 అయితే ప్రాఫిట్ తీసుకున్నాం. ఓకే. ఇలాంటి చాలా డేస్ ఉన్నాయి. ఓకే. నాది మెయిన్ గోల్ ఏందంటే ప్రాఫిట్ కాదండి. లెర్నింగ్ విత్ ఎర్నింగ్స్. ఓకే. మెయిన్ కోర్ కాన్సెప్ట్ వచ్చి లెర్నింగ్. నేర్పిస్తూ సంపాదించుకోవడం. ఓకే. నేర్చుకుంటూ సంపాదించుకోవడం. ఓకే. మెయిన్ కోర్ కాన్సెప్ట్. ఓకే. ఇక్కడితో అర్థమైందా? సో, ఫస్ట్ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ విత్ ఫ్రెష్ మైండ్ సెట్. అంటే ఇక్కడికి రావడానికి మన కమ్యూనిటీలో ట్రేడింగ్ యాక్ట్ కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వడానికి ఓన్లీ ప్రీమియం కట్టడమే కాదు, ఈ రూల్స్ కూడా ఫాలో అయితే మీరు సక్సెస్‌ఫుల్ అవుతారు. మీరు ఫాలో అవ్వట్లేదంటే దయచేసి మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూసే జాయిన్ అవ్వండి. అదర్‌వైజ్ జాయిన్ అవ్వద్దు. మిమ్మల్ని ఎటువంటి బలవంతం లేదండి. అండ్ ఇది క్రిప్టో కూడా మీకు ఇంక్లూడ్ అవుతుంది. ఓకే. క్రిప్టో కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో, స్టార్ట్ విత్ ఫ్రెష్ మైండ్ సెట్ అండి. మీరు లాసెస్ అనేది నా దగ్గరకొచ్చినోళ్ళు 95%
సో లాస్ అయ్యే వస్తారండి, లాస్ అయ్యే ఇక్కడికి వచ్చారు, లాస్ అయ్యే వస్తుంటారు. ఓకే, నాకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఈ ప్రీవియస్ లాసెస్ అన్నిటినీ మర్చిపోయి, ఓకేనా, ఓన్లీ స్టార్ట్ విత్ జీరో అండి. ఫ్రెష్ మైండ్ సెట్తో, ఫ్రెష్ మైండ్ సెట్తో ఉండండి. ఓకే, ఎందుకంటే ఆ ప్రీవియస్ లాసెస్ వల్ల సపోజ్ మీరు ఒక ఒక 1-2 lakhs లాస్ అయ్యారనుకోండి, మీరు క్యాపిటల్ ఒక 30-50K ఏదో వచ్చారనుకోండి, ఇక్కడ నేను ఒక్క లాట్తోనే చేపిస్తానండి. మీరు ₹1,00,00,000 ఇచ్చినా 1-2 లాట్స్తోనే చేయమంటానండి. మీరు కావాలంటే ఎక్కడైనా నా ఫీడ్బ్యాక్ వీడియోస్లో ఎవరైనా చెప్పండి, వింటారు. ఓకే, ఎవరైనా అడగండి, నేను స్టార్టింగ్ విత్ 1-2 లాట్స్తో చేయమంటాను. సో నేను 30K అనుకోండి, 1 లాట్తో చేయమంటాను. ఒక ₹1000 1500 వచ్చింది అనుకోండి, ఈ ప్రీవియస్లో 1 lakh ఎన్ని రోజులు పడుతుంది, నేను లాస్ అయింది 2-3 నెలల్లోనే కదా, ఇవి ఇలా సంపాదిస్తే ఎప్పుడు అవుతాం అని చెప్పి ఇంకొక 1500 కోసం ట్రై చేస్తారు. ఆ 1500 సపోజ్ వచ్చేసింది 3000 అనుకోండి, ఆ 3000ని సో ఇంకొంచెం రిస్క్ తీసుకొని ఒక 10,000 చేద్దాం ఈ రోజే, సో ఒక 10 రోజులు సంపాదిస్తే 1 lakh వస్తుంది, ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టుకుంటారు. అది అది 3000 కాస్త సో -5000కి వెళ్ళిపోతుంది, అంతే. అస్సాం ఇలాంటివి మీకు కూడా అయ్యి ఉంటాయి. సో మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయ్యాయో లేదో. సో అందరికి ఇలా అవుతాయి, నాకు అయ్యాయి, మీకు కూడా అవుతాయి. ఓకే, సో అయ్యే ఉంటాయి ప్రతి ఒక్కరికి, ఇది ట్రేడర్ లైఫ్లో ఇది కామన్ థింగ్. ఓకే, ఇది మెయిన్గా. సో ఫ్రెష్ మైండ్ సెట్ చూడండి. సో సైకాలజీ ప్రశాంతంగా పెట్టుకోండి. అంతా బ్యాక్ పోయింది, వెనక్కి తీసుకురాలేం. ఓకే, సో అదే చెప్తున్నాను, మీరు ప్రశాంతంగా మైండ్ సెట్ పెట్టుకోండి. దీని మీద నేను ఇంకా వీడియోస్ తీసుకొస్తాను, ఫ్రెష్ మైండ్ సెట్ కోసం, మైండ్ సెట్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది. సో ఇది నార్మల్గా అంత డెప్త్గా వెళ్ళట్లేదు. ఓకే, పర్ డే రిస్క్ అండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, మెయిన్ ఇంపార్టెంట్. పర్ డే రిస్క్ 5% ఆఫ్ యువర్ క్యాపిటల్. అంటే ఏంటి, మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి, ఓన్లీ 5% పర్ డే రిస్క్ ఉండాలండి. అంటే ఎంత, 1 lakhలో 5,000 మాత్రమే. మీరేం చేస్తారంటే పోయి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎన్ని లాట్స్ వస్తే అన్ని లాట్స్, అంటే సపోజ్ సో 10,000 7,000 8,000 పడుతుంది అనుకోండి, సో ఎన్ని లాట్స్ వస్తే 12 లాట్స్ వస్తే 12 లాట్స్ తీసేసుకుంటారు, 15 వస్తే 15 తీసేసుకుంటారు, 1 lakh పెట్టుకుంటే. అలా కాదండి, జస్ట్ 5% రిస్క్. సపోజ్ మనకు ఈ 5% రిస్క్ అంటే 5,000 లిమిట్లోనే ఉండాలి. సో దీనికి మీకేంటి, ప్రాపర్గా మీకు అర్థం చేసుకోవాలి, పర్ ట్రేడ్ రిస్క్ 2-3% మాత్రం ఉండాలి. అంటే ఏంటి, ఈ 5,000ని 2 ట్రేడ్స్గా డివైడ్ చేయాలి, 2.5K 2.5K. ఓకే, సో సపోజ్ మీకు దీంట్లోనే 3,000 లాస్ వచ్చేసింది అనుకోండి, అంటే యావరేజ్గా దీంట్లో 2,000 తీసుకోండి చాలు. సో ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ₹10 అస్సలు పెట్టానండి. సో ₹750 అండి, ₹750 అంటే 2,100 ఉంటుంది ఆల్మోస్ట్. సో 2,150 అలా వస్తుంది. 3 లాట్లు మాత్రమే తీసుకోవాలండి, ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దెన్ నేను ఒక 15 పాయింట్స్ ఎస్ఎల్ ఇచ్చాను అనుకోండి, ఓన్లీ 2 లాట్స్ తీసుకోవాలండి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. మీరు ఏంటంటే నేను ఎంత, సపోజ్ ఆ రోజు ఎక్స్పైరీ ఉంది, సో ప్రీమియమ్స్ కొంత తక్కువలో ఉన్నాయనుకోండి, వేసేస్తారు. 10 లాట్లు వస్తే 15, 15 వస్తాయి, 20, 20 వస్తాయి, ఎన్ని వస్తే అన్ని. అది కాదండి ట్రేడింగ్, అది గ్యాంబ్లింగ్ అండి. మొత్తం పెట్టేసి దేవుడికి వదిలేసి ఎంత రిస్కో ఏంటో తెలియకుండా చేసేది గ్యాంబ్లింగ్. ఓకే, అట్లా అయితే మీరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఓకే, ఇలా మీరు 1 ట్రేడ్ని డివైడ్ చేసుకోండి, 2 ట్రేడ్స్ని డివైడ్ చేసుకోండి, లేదా మీరు ఒకే ట్రేడ్లో కూడా చేసుకోవచ్చండి, కానీ విత్ ఇన్ ద లిమిట్స్ ఉండాలి. ఓకే, విత్ ఇన్ ద లిమిట్స్ మాత్రమే ఉండాలి. మీకు 5,000కి ఎంత పర్సెంట్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎన్ని పాయింట్లు ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది మన చేతిలో ఉన్నది స్టాప్ లాస్. ఫస్ట్ స్టాప్ లాస్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకోండి, దెన్ మీ ట్రేడ్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఎవ్రీ ట్రేడ్ యూ నీడ్ టు సెండ్ ఫుల్ స్క్రీన్ షాట్స్. ఓకే, మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, సో నేను లైవ్ ట్రేడింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశానంటే మెంటర్షిప్ చేయడానికండి. ఓకే, సో నాకు ఎవరు చేయలేదండి ఇలాగా. ఓకే, నువ్వు ఏ రోజు ఏం ట్రేడ్ చేస్తున్నావు అంటే టెలిగ్రామ్లో, మీరు ఏ టెలిగ్రామ్లో చూసుకోండి, అలా స్క్రీన్ షాట్లు పోస్టులు చేసుకోవడానికి ఉంటుంది కానీ అండి. ఓకే, ఎంత సంపాదించారు అంత సంపాదించారు, ఎన్ని పాయింట్లు క్యాప్చర్ చేశారు, ఎన్ని రూల్స్ ఫాలో అవుతున్నారు, ఎన్ని లాట్స్తో చేశారు, అసలు రూల్స్ ఫాలో అయ్యాడా లేదా, సో అసలు ఏంటి ఓవరాల్ P&L ఏంటి, ఎలా ఉంది, సో చేంజ్ ఏమన్నా ఉన్నాడా, సో పాతగా ఇంకా అలా రూల్స్ ఫాలో అవ్వకుండా వదిలేస్తున్నాడా, రిస్క్ మేనేజ్మెంట్ మానేశాడా, ఇవన్నీ మెంటర్షిప్ ఎవరు చేయడండి, ఎవడు పట్టించుకోడండి. మీరు నాకు కట్టే 5,000కి మీరు ఎవడు మంత్ కష్టపడి మీరు ఎవ్రీడే ఇవన్నీ చేయడండి. నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది నాకు ఎవరు చేయలేదు కాబట్టి నేను ఇన్ని రోజులు లేట్ అయింది. ఓకే, నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంచి ట్రేడర్ అవ్వడానికి ఆల్మోస్ట్ అన్ని సంవత్సరాలు పడ్డానికి రీజన్ ఏంటంటే హెల్ప్ చేసేవాడు లేడు. ఓకే, మీకు ఇంత తక్కువ అమౌంట్లో నేను ఇంత హెల్ప్ చేస్తూ దాంతోపాటు ఎవ్రీడే ఓకే, ప్రతి ట్రేడ్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ అడుగుతాను, స్క్రీన్ షాట్ పంపుతారు. ఓకే, ఎలా పంపుతారో కూడా నేను చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇలా పంపుతారండి.
ఓకే. అండ్ మెయిన్గా ఇలా పంపుతారు, మీరు చూడండి. సో సీ దిస్ గైస్, అండ్ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చింది, గ్రేట్ బ్రో. అండ్ మేము డిస్కస్ చేస్తుంటాం, ఇంకొకటి చూపిస్తాను చూడు బ్రో. అండ్ జైసూర్య బ్రో. సో ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్, తర్వాత కాస్ట్ టు కాస్ట్, తర్వాత ప్రాఫిట్. అండ్ ఇలా చూడండి, ఇక్కడ చూడండి. సో ప్రాపర్ P&L, 1 డే లాస్, సో 4 days ప్రాఫిట్. ఇలా మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితే డబ్బులు ఇలా వస్తాయండి. కాకపోతే లాస్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఎవ్రీ ట్రేడ్ మీకు స్క్రీన్ షాట్ పెట్టాలి. ట్రేడ్ అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్తో పాటు ఒకవేళ ట్రేడ్ అయ్యి నేను లైవ్ ట్రేడింగ్ క్లోజ్ చేసిన తర్వాత కిల్ స్విచ్ ఆన్ చేస్తాను. మీ డే ప్రాఫిట్స్ అయిపోయో, మీ డే రిస్క్ అయిపోయో, కిల్ స్విచ్ అంటే ఏంటి, మనం ఇంకా ట్రేడ్ చేయకూడదండి. దీని మీద కూడా ఒక వీడియో చేస్తున్నాను. ఓకే. ఆల్రెడీ పాత పాత యూట్యూబ్లో చేశాను, అది ఛానల్ పోయింది. మళ్ళీ దీంట్లో కూడా చేస్తాను. కిల్ స్విచ్ ఆన్ చేసేస్తే మీరు రేపటి దాకా ట్రేడ్ చేయలేరు. ఓకే. ఇక్కడతో బాగానే ఉంది. అగైన్ 3:30 PM మనం స్క్రీన్ షాట్ పెట్టాలి. ఏం స్క్రీన్ షాట్ పెట్టాలంటే, ఈ మార్నింగ్ నుంచి నేను ఇన్ని చేశాను. ఓకే. ఆఫ్టర్ మన ట్రేడ్ అయిపోయిన తర్వాత నేను చేయలేదు సార్, ఆర్ నేను చేశాను సార్, ఏంటి ప్రాబ్లమ్స్, ఎంత ప్రాఫిట్ అనేది పెట్టాలి. ఓకే. ఆ తర్వాత సో నీడ్ టు రైట్ వాట్ ఈస్ మిస్టేక్స్ అండ్ లెర్నింగ్స్ విత్ యువర్ ఫుల్ ట్రేడ్ జర్నల్. అంటే ఏంటంటే, మనం ఆ రోజు ఏం మిస్ సార్, నేను ఈ మిస్టేక్ చేశాను ఈరోజు. సో నేను గ్రీడ్కి వెళ్ళాను, ఫియర్కి వెళ్ళాను, ఫోమోకి వెళ్ళాను, ఈ మూడిట్లో నేను ఏదో ఒక దాంట్లో సఫర్ అవుతున్నానంటే దానికి తగ్గట్టు నేను సజెషన్స్ ఇస్తాను. మీరు జస్ట్ వాట్సాపే చేయండి. మీరు ఫోన్లో నేను అందరితో మాట్లాడకపోవచ్చు, వాట్సాప్కి రిప్లైస్ ఇస్తాను కదా. అంటే నాకు సర్జరీ, లేజిక్ సర్జరీ అయిందని నేను కొన్ని రోజులు, సో నేను మొబైల్ చూడకుండా కొంచెం రిప్లైస్ లేట్గా ఇచ్చాను, అంతే. ఓకే. నేను ఒక 3 months, ఇప్పుడు 2 months కూడా కంప్లీట్ అవ్వలేదండి, స్టిల్ నేను ఇస్తున్నాను రిప్లైస్. ఓకే. ఎవ్రీథింగ్ అంటే నేను ప్రతిరోజు నేను కూడా మనిషినే కదండి. సో నేను అంతకుముందు నాకు ఆ లేసికి ఎక్కువసేపు మొబైల్ చూడకూడదు, 1-2 hours వర్క్ మాత్రమే చేయాలంటే ఓన్లీ లైవ్ ట్రైనింగ్ పెట్టి నేను రిప్లైస్ ఇచ్చేవాడిని కాదు. దానికి పోయి నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. మీకే తెలుసు అందరికీ నాకు లేజిక్ సర్జరీ అయ్యింది. సో అందుకని నేను సిస్టమ్స్ని 2 hours మాత్రమే నేను వర్క్ చేస్తున్నాను. ఆ లైవ్ అయిన తర్వాత నేను వీడియోస్ కూడా మా సిస్టర్కి ఇస్తున్నా, ఎడిటింగ్ చేస్తున్నారు, నేనేం చెయ్యట్లేదు. అందుకని నేను కొంచెం రిప్లైస్ ఇవ్వలేకపోయాను. దానికి పోయి నేను సో బయట నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. సో ఫ్రీగా అంటే యూట్యూబ్లో వాళ్ళకి కూడా నేను రిప్లైస్ ఇస్తాను, వాట్సాప్లో. అలాంటిది నేను కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి ఇవ్వనా? సో ఇవి రూల్స్, మెయిన్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్. కానీ ఇంకా చాలా మంది సో పాత సినారియోస్ని, ఈ లైవ్ ట్రేడింగ్ కమ్యూనిటీకి వచ్చిన పాత సినారియోస్ని ఫాలో అవుతున్నారు. ఓకే. అండ్ ఇంకొకటి, మనం ట్రేడ్ కంప్లీట్ అయితే ఎయిదర్ స్టాప్ లాస్ ఆ టార్గెట్ ఉండాలి. నేను 95% అలాగే ఉంటాను. ఆ 5% ఏదైనా నాకు కంఫర్ట్ అనిపించినప్పుడు ఎగ్జిట్ చేసేయమంటారు. ఓకేనా. ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఇంకోటి ఏంటంటే 1-2 days చూస్తారు. మీకు ఏంటంటే ఒక ప్రాపర్ రూల్స్ ఫాలో అవ్వరు. ఇక్కడ ఉండే రూల్స్ని ఫాలో అవ్వకుండా వాళ్ళు మిస్టేక్ చేస్తారు. లాస్ రాగానే ఆహా బ్రో, నాకు మా అమ్మకి హెల్త్ ఇష్యూ బ్రో, మా నాన్నకి హెల్త్ ఇష్యూ బ్రో అని చెప్పి ఏదో ఒకటి చెప్పేసి నేను రీఫండ్ అడుగుతున్నారు. ఓకే. ఏంది ఇవన్నీ స్కామ్స్ అండి. నాకు తెలుసు అవి స్కామ్స్ అండి. అంతకుముందు ఫస్ట్లో ఇచ్చేవాడిని, తర్వాత ఎక్కువ మంది ఏంటంటే ఈ నేర్చుకోవడానికే వదిలేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను, నేర్చుకోకుండా మధ్యలోనే 1-2 days చూసి ఎగ్జిట్ అయిపోతున్నారు. అది కాదండి. ఓకే. ఒక ప్రాపర్ మంత్ చూడండి. మీరు ఇంకొకటండి, కొంతమంది నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారండి, వాళ్ళకి కూడా చెప్తున్నారు. అంటే నేను సపోజ్ మీరు అనుకోండి 1 lakh క్యాపిటల్ అనుకోండి. మీరు ఒక 10 లాట్లు తీసుకుంటున్నారు. నేను తీసుకోమన్నది 2 లాట్స్ అండి. మీరు 10 లాట్లు తీసుకున్నారు. ఓకే. సో నేనేంటంటే నేను ఒక యావరేజ్‌గా 2 ట్రేడ్స్ పర్ డే వేసుకుందాం అండి. 2 ఇంటూ ఓకే 20 days వేసుకోండి. 40 ట్రేడ్స్. ఓకేనా. 40 ట్రేడ్స్ లాస్ వరుసగా, అంటే కంటిన్యూస్‌గా 40 ట్రేడ్లు కొడితేనే మీ క్యాపిటల్ 1 lakh అనేది పోతది అనుకోండి. ఇది ఇది రూల్. ఓకే. 1 lakh పోతది. అలా కాకుండా మీరు ఒకే రోజు 10,000 పోయి 10 రోజుల్లో పోగొట్టేస్తారు, ఒక్క ట్రేడ్‌లోనే. అంటే ఏంటి, 5 రోజుల్లో మీరు మొత్తం క్యాపిటల్ లాస్ అవుతారు. ఓకే. అలా కాదండి, స్ప్లిట్ చేసుకున్నారు. నేను ఎందుకు ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, రైట్ చేసి మరీ మీకు చూపిస్తున్నానంటే, రూల్స్ ఫాలో అవ్వకుండా సో నన్ను బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు చాలామంది. అండ్ కొంతమంది అసలు లైవ్ ట్రేడింగ్ జాయిన్ అవ్వకుండానే సో నా మీద నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే. ఇవి నాకు తెలుసండి. సో ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఆల్మోస్ట్ 3 years నుంచి లైవ్ ట్రేడింగ్ చేస్తున్నాను. వాళ్ళకి నేను చెప్పాల్సిన నీడ్ లేదు. వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎవరైతే నన్ను నమ్మే వాళ్ళకి మాత్రం ఈ రూల్స్ అండి. సో నమ్మాల్సిన అవసరం లేదని, ఎవరు జాయిన్ అవ్వకపోయినా పర్లేదండి. ఉన్న కొంతమందితోనే నేను చూస్తానండి. ఆల్రెడీ నన్ను నమ్మి ఒక 140 మెంబర్స్ అయితే ఉంటారండి. సో చాలండి, వాళ్ళతోనే నాకు కమ్యూనిటీ సరిపోతుంది. ఓకే. ఇన్ని డేస్ మీరు చేసింది ట్రేడింగ్ కాదండి, గ్యాంబ్లింగ్. మీరు అర్థం చేసుకోండి. అండ్ రైట్ స్ట్రాటజీ అంటే ఏంటంటే నేను యూజ్ చేసేది ప్రైస్ యాక్షన్ అండి. ప్రైస్ యాక్షన్ మాత్రమే.
సో ప్రైస్ యాక్షన్ మాత్రమే యూజ్ చేస్తాను. సో దానివల్ల సో మీకు దాంతోపాటు సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ స్టాప్ లాస్ హంటింగ్ మీద మెయిన్ ఫోకస్ చేస్తాను. ఓకే, సో ఇది మెయిన్ కోర్ కాన్సెప్ట్. అండ్ కోర్స్ మెంటర్షిప్ గురించి మాట్లాడుకుంటే, కోర్సు మెంటర్షిప్, సో ఇది కూడా ఇప్పుడు దాకా మీకు లైవ్ ట్రేడింగ్ చెప్పాను. ఇప్పుడు మీకు కోర్స్ ప్లస్ మెంటర్షిప్ అంటే ఏం లేదు గైస్. ఓకే, మీకు లెర్నింగ్స్ ఉంటాయండి. ఓకేనా, ఎవ్రీథింగ్ బేసిక్స్ టు అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది. కోర్స్తో పాటు మీకు లైవ్ ట్రేడింగ్ ఫ్రీగా ఉంటుంది. లైవ్ ట్రేడింగ్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు ఛార్జెస్ ఎక్కువ అని ఫీల్ అవుతుంటారు. అలా ఏం లేదండి. మీరు లైవ్కి 1 మంత్కి మీరు 5K పే చేస్తుంటే, ఇది సేమ్ మీరు 6 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ కట్టుకుంటే మీకు కోర్స్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది అంతే. వేరే కాన్సెప్ట్ ఏం లేదండి. నేను ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి చేయట్లేదండి. అంటే కోర్స్కో 15,000, లైవ్ ట్రేడింగ్కో 15,000, 30,000 ఛార్జ్ చేయట్లేదు. జస్ట్ మీకు ఆఫర్స్లోనే ఇచ్చేస్తున్నాను. ఓకే, జస్ట్ మీకు ఏంటంటే ఒక గోల్ ఉంటుంది. ఒక 3 మంత్స్ 6 మంత్స్ గోల్ ఉంటుంది. నేనైతే 6 మంత్స్ సజెస్ట్ చేస్తానండి. ఓకే, 1 ఇయర్ పాటు కమ్యూనిటీ సపోర్ట్ అయితే నేను ఇస్తాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, కోర్సులో వస్తే మీకు పర్సనల్గా వాట్సాప్కి రిప్లైస్ ఇస్తాను. అండ్ ఫ్రీగా ఉంటే కాల్స్ కూడా డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకే, నా డిపెండ్స్ ఆన్ నా ఫ్రీ టైం అండి, మీరు అర్థం చేసుకోవాలి. సో మీకు డ్రైవ్ యాక్సెస్ ఇస్తాను. కోర్స్లో కంటెంట్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. వీక్లీ 1 లైవ్ క్లాస్ ఉంటుంది. అంటే ఈ వాట్సాప్లో అప్పుడు చిన్న చిన్న డౌట్స్ అయితే క్లియర్ అవుతుంది. అండ్ మార్నింగ్ 9 to 11, 11:30కి 12 దాకా మనకు లైవ్ ఉంటుంది కాబట్టి అక్కడ మీ మ్యాక్సిమం డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. ఓకే, అండ్ పర్సనల్ మెంటర్షిప్ 1 ఇయర్ పాటు ఉంటుంది. అండ్ కమ్యూనిటీ సపోర్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, అండ్ మీకు యాక్సెస్, ట్రేడింగ్ యాక్సెస్, లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. మీన్స్ కోర్స్ది. అండ్ కొత్త వీడియోస్ యాడ్ చేసిన మీకు అన్నిటినీ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అండ్ ఇది ఏమి రూల్స్ ప్రకారం చేస్తున్నానండి. ఏ స్కామ్స్ ఉండవు. మీకు అర్థమై ఉంటుంది. 3 ఏళ్ళ నుంచి నేను సర్వే అవుతున్నానంటే మీకు తెలుసు. ఓకే, మీకు లైవ్ ట్రేడింగ్కి ఈ కాన్సెప్ట్, ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతుంటేనే జాయిన్ అవ్వండి. అండ్ మెంటర్షిప్ కోర్సుకి జాయిన్ అప్పుడు మీకు ఖచ్చితంగా అసైన్మెంట్స్ ఉంటాయండి, హోంవర్క్స్ ఉంటాయి, లెడ్జర్స్ ఉంటాయి, జనరల్స్ ఉంటాయి, సో జర్నల్స్ ఉంటాయి. అన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అవుతుంటేనే జాయిన్ అవ్వండి. అండ్ ఎఫర్ట్స్ పెడతానంటే జాయిన్ అవ్వండి. అదర్వైజ్ జాయిన్ అవ్వద్దు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. మీ డబ్బులు లూస్ అవ్వద్దు. ఓకే, సో ఇది గైస్ వీడియో. ఇంకెవరైనా కోర్స్ ఆర్ లైవ్ ట్రేడింగ్కి జాయిన్ అవ్వాలంటే సో వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంది ఆర్ స్క్రోల్ అవుతుంటుంది. ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.